అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 2 ఎకరాలు. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. తార్ రోడ్ నుంచి ఇది రెండో సైట్ అండి. మట్టి రోడ్డు ఉంటుంది. మట్టి క్రమ్ గ్రావెల్ రోడ్డు. తార్ రోడ్ నుంచి మనకి రెండో సైటు. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్‌కి 68 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి అలాగే నేషనల్ హైవేకి 45 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏ విధమైన సైట్‌కి దగ్గరలో ఉన్నటువంటి రోడ్లు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడవచ్చండి. మనకి సీసీ రోడ్ నుంచి రెండో బిట్ వస్తుంది. ఇది ఒక గ్రామం అండి. సైట్‌కి అలాగే గ్రామానికి విలేజ్‌కి మధ్య 250 మీటర్ల దూరం ఉంటుందండి. తార్ రోడ్ నుంచి ఏదైతే సీసీ రోడ్, తార్ రోడ్ అయితే ఏదైతే ఉందో, రోడ్డు నుంచి కరెక్ట్‌గా మనకి 100 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉందండి. ఈ 100 మీటర్లు కూడా మనకి మట్టి మరియు గ్రావెల్ రోడ్డు ఉంది. మట్టి మరియు గ్రావెల్ రోడ్డు ఇదేనండి మన సైట్ వచ్చేసి. ఈ రోడ్ అనేది అలాగా పైన పశువుల పాకలకి, చిన్న విలేజ్‌లకి వెళ్తూ ఉంటుందండి. ఇదేనండి మన సైట్ వచ్చేసి. మొత్తం 2 ఎకరాలు. ఎక్సెస్ ల్యాండు ఒక 20 సెంట్లు ఉంటుందండి. ఎక్సెస్ ల్యాండ్, ఎక్స్ట్రా ల్యాండ్ వచ్చేసరికి మనకి 25 సెంట్లు ఉందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ 2 ఎకరాలలో మనకి జామాయిలిన్ తోట ఉందండి. 2 ఎకరాల్లో జామాయిలిన్ తోట, మొక్క తోట అనేది ఉందండి. అయితే ఈ సైట్‌కి చుట్టుపక్కల ఏ విధమైన పంట పొలాలు ఉన్నాయనేది మనం చెప్పుకుంటే, వరి అనేది పండుతుందండి. 2 చోట్ల వరి అనేది పండుతుంది. ఒక పక్క వచ్చేసరికి సరుగుడు తోటలు ఉన్నాయండి. అలాగే ఒక పక్క మనకి రోడ్డు ఫేసింగ్ అనేది ఉంది. దాదాపుగా మనకి వరి అనేది పండుతుందండి. చుట్టుపక్కల కూడా మనకి ఎర్ర నేల అనేది వస్తుందండి. రెడ్ సాయిల్. ఈ నేల వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి. మీరు వీడియోలో చూడవచ్చు. పశువుల పాకలకి సంబంధించిన భూమి అండి. పక్కనే వరి కుప్పలో పెట్టేసి ఉన్నాయి. మనకి సైట్ చుట్టూ కూడా టేకు, ఈ రకమైన టేకు బౌండరీ అనేది ఉందండి. మనకి సైట్ చుట్టూ కూడా మనకి టేక్ అనేది బౌండరీగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఎర్ర నేల అండి పూర్తిగా జామాయిలిన్ మొక్క తోట. అయితే నీరు అనే విషయానికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో మనకి 120 అడుగులు మనం తీసినట్లయితే 40 అడుగుల నుంచి నీరు అనేది వస్తుందండి. 120 అడుగుల వరకు మనం బోర్ తీసినట్లయితే మనకి 2 ఇంచీలు వాటర్ అనేది 2 నుంచి 2.5 ఇంచీలు వాటర్ అనేది మనకు వస్తుందండి. ఈ సైట్‌కి దగ్గరలో కొబ్బరి తోటలు కూడా ఉన్నాయండి. ఈ సైట్‌కి దగ్గరలో మనకి కొబ్బరి తోటలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏరియా కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. అయితే 2 ఎకరాలకి మొత్తం ధర 35 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నారండి. మొత్తం 2 ఎకరాలకి మనకి ఎక్సెస్ ల్యాండ్‌కి మొత్తం మీద 35 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పడం జరిగింది. మంచి రోడ్డు సౌకర్యం కలిగి ఉందండి. సైట్ వచ్చేసరికి మనకి దాదాపుగా సైట్‌లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుందండి. సైట్‌లోకి కారు అనేది మనకి వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి కొంత అంటే ఒక 30 సెంట్లు వరకు జామాయిల్ అనేది ఈ రకమైన తోట అనేది ఉందని మీరు వీడియోలో చూడవచ్చు. అలాగే ఏరియా మనకి బాగుంటుందండి. ఏదైనా గెస్ట్ హౌస్ కానీ అలాగే ఏదైనా అంటే కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంచుకున్న వాళ్ళకైతే రేటు తక్కువగానే మనం చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే రోడ్డు చూసారో అది అలా గ్రామాల్లోకి వెళ్తూ ఉంటుందండి. గ్రామీణ ప్రాంతంలోకి వెళ్తూ ఉంటుంది. అయితే ఈ సైట్‌కి తూర్పున కాలువ అనేది ఉందండి. మీరు చూస్తున్నారు. కాలువ అనేది మనకి తూర్పున ఉందండి. 2 ఎకరాలు మనకి మొత్తం ధర వచ్చేసి లంసమ్‌గా మనకి మొత్తం ధర వచ్చేసి 35 లక్షల రూపాయలు ఫైనల్‌గా ఇవ్వమంటున్నారండి. బాగానే ఉంటుంది. మరి మన సైట్‌ను ఆనుకొని వరి పంట అనేది
తీయడం జరిగింది. ప్రస్తుతం మినువులు పండుతున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.